ఏపీ శాసన మండలిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు అడిగిన ప్రశ్నలకు మంత్రి కందుల దుర్గేష్ సమాధానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం విప్లవాత్మకమైన మార్పన్నారు. గతంలో ఎప్పుడూ కూడా టూరిజానికి ప్రత్యేక శ్రద్ధ చూపిన దాఖలాలు లేవన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం వల్ల 20,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడం జరిగిందన్నారు. 2024-29 నూతన పర్యాటక పాలసీ ప్రకారం విప్లవాత్మక మార్పుల ద్వారా పెట్టుబడిదారుల్ని ఆకర్షించడం వల్ల పెట్టుబడులు వెలువలా వస్తున్నాయన్నారు మంత్రి కందుల దుర్గేష్. గతంలో ఎప్పుడు కూడా టూరిజంకి ఒక ప్రత్యేక శ్రద్ధ చూపించినటువంటి దాఖలాలు లేవు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం వల్ల ఏవైతే ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఉంటాయో అవన్నీ కూడా టూరిజం ప్రాజెక్ట్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం వల్ల ఇవాళ ఈ 16 నెలల 18 నెలల కాలంలోనే రమారమి 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులను మనం ఆకర్షించగలిగాం అధ్యక్ష. దానితో ఇవాళ మనం ప్రత్యేకంగా రూమ్స్ని కీమ్స్ అంటాం అధ్యక్ష. టూరిజం టెర్మినాలజీలో 7,348 కీస్ని మనం తీసుకురాగలిగాం అధ్యక్ష. దీనివల్ల ఇన్వెస్ట్మెంట్ కూడా కొన్ని కార్యక్రమాల్లో 9,445 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ కొన్నిట్లకి వచ్చినాయి. మొత్తంగా చూసుకుంటే 20,000 కోట్ల పైబడి మనకి ఇన్వెస్ట్మెంట్స్కి ఎంఓయూలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా పాలసీ 2024-29 నూతన పర్యాటక పాలసీ ప్రకారం మనం చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి తద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించి ఇక్కడే కాకుండా అంతర్జాతీయ స్థాయిల్లో ఆ వేదికల మీద కూడా మన యొక్క బ్రాండ్ ఇమేజ్ని పెంపొంచుకునే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఇవాళ పెట్టుబడులు వెలువలో వస్తున్నాయి పర్యాటక రంగంలో, గతంలో ఎప్పుడు లేని విధంగా. అదేవిధంగా మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో మన సిఐ వాళ్ళతో జరిగినటువంటి భాగస్వామ్య సదస్సు ఏదైతే ఉందో అందులో కూడా పెద్ద ఎత్తున మనం పెట్టుబడులకి ఎంఓయూలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష.